సూపర్ 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 సూపర్. జాతర బయట కుమ్మింది అసలు. క్లైమాక్స్ వర్షన్ బయట లాస్ట్ అల్లు అర్జున్ ఏడుస్తాడు, అందరిని ఏడిపిస్తాడు. అందరిని ఎట్లా అంటే అందరు పండుకున్నారు అక్కడనే ఏడుచుకునే వస్తారు బయటికి. మీరు బాగుందన్న. మాత్రం సూపర్ ఉంది. 2000 టన్నులు సూపర్. చింపేసిండు బాయ్. ప్రతి సీన్ అల్లు అర్జున్ చింపేసి. జాతర సీన్ అడగదు చింపేసి అంతే. 2000 టన్నులు అంతే. 1000 కోట్లు 2000 కోట్లు. సూపర్ ఉంది. 3 కోసం వెయిటింగ్. బాగుంది. మస్తుంది సినిమా, మస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. క్రేజీ ఉంది, క్రేజీ చాలా వర్త్. ట్రై గోల్డ్ చూడాలి మీరు కూడా. పాప ఎండింగ్ నచ్చింది. ఎలా ఏం చేశారు ఫాస్ట్ ఆ క్యారెక్టర్ని చాలా బాగుంది. ఇంటర్వ్యూలు కూడా ఫైట్లు అయితే అసలు బోయమామ తీసిండా సుక్కుమామ తీసిన అర్థమైతలే. ఒక రేంజ్లో తీసిన ఫైట్లు మాత్రం. అల్లు అర్జున్ డిఎస్పీ ఎంతమంది మూవీగా ఉన్నా డిఎస్పీ ఒక్కడే ఉంటాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. 3 years వెయిట్ చేసినందుకు వర్త్. మళ్ళీ సెకండ్ షో పోతాం. చింపేసి ఆ లేడీ గెటప్ 2 times ఉంటుంది. 1 time కాదు, 2 times ఉంటుంది. ఆ 2 time ఫైట్స్ ఉంటుంది. ఇంకా వేరే లెవెల్. మీరు లోపల చూస్తే ఎంజాయ్ అవుతారు అంతే. 1 word సూపర్. పర్ఫెక్ట్ మూవీ, పర్ఫెక్ట్ ఆడియన్స్. అంతా క్లిక్ అయింది. డాన్స్, ఫైట్స్ అన్నీ. పుష్ప 2 is better than 1. గూస్ బంప్స్ వచ్చేసాయి. పర్ఫెక్ట్, బెస్ట్ మూవీ. సినిమా బ్లాక్ బస్టర్ 100% బ్రేక్ ఈవెన్ పక్కా అవుతుంది. అసలు ఎవ్రీ సీన్ క్లైమాక్స్లా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్. నేను కల్ట్ మహేష్ బాబు ఫ్యాన్, కానీ సినిమా బ్లాక్ బస్టర్ 100%. జాతర సీక్వెన్స్ కోసమే నేను మళ్ళీ వస్తా జాతర సీక్వెన్స్ కోసమే. 100% బ్లాక్ బస్టర్. ఇంకో ఫైట్ ఉంటుంది జాతర సీక్వెన్స్. ప్రీ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. అసలు సెట్ ఉంది. పుష్ప 2 అంటే ఓవర్ నాయనో. ఫైట్స్ అయితే దిమ్మ తిరిగిపోయినాయి. మంచిగా ఉంది. బట్ యూ కెన్ వాచ్ ఇట్ వన్స్. బట్ పుష్ప 3 కష్టమే అనుకుంటా. కానీ చూడొచ్చు ఒకసారి సినిమా. ఎలివేషన్స్ అయితే తోపు ఉన్నాయి. అల్లు అర్జున్ మాస్ అయితే చాలా పెద్ద ట్విస్ట్, అసలు ఎక్స్పెక్టే చేయలేదు. కానీ ఓవరాల్ అయితే సినిమా సూపర్. వర్త్ వాచింగ్ వన్స్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాస్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. అయితే ఫైట్స్ అన్నిటికంటే బెస్ట్ అయితే ఫైట్స్ సెట్ ఉంది. అన్నిటికంటే ది బెస్ట్ అంటే ఫైట్సే. ఓవరాల్ గా అయితే ఇక్కడ తెలంగాణలో సికింద్రాబాద్ లో బోనాల జాతర చూసినట్టే ఉంది. ఒక 5-10 minutes మాకైతే చాలా బాగుంది. ప్రతి సీక్వెన్స్ మీకు క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది. ప్రతి సీన్ క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది. ఎంత వసూలు చేస్తారు? 1500 కోట్లు కొట్టి చూపిస్తాడు మావాడు ఈజీగా. ఉంది. అల్లు అర్జున్ క్యారెక్టర్ బాగా ప్లే చేసిండు మంచిగా. పుష్ప అంటే పుష్పరాజ్ అంతే. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ ఇది. అందరూ టీఎఫ్ఐ అంటే బానిసత్వం అనుకుంటారు. టీఎఫ్ఐ అంటే బానిసత్వం కాదు. టీఎఫ్ఐ అంటే ఇన్స్పిరేషన్. అల్లు అర్జున్ ఇస్ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ హిస్ ఫ్యాన్స్. 3000 పోతాయన్నా, నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ షో ఇవ్వమన్నా నేను పోతా. మూవీ అంతా బాగుంది. ల్యాగ్ ఏం లేదు. ఒక ఫ్లోలో పోతుందన్న. ఆ ఫైట్ సీక్వెన్స్లో చూసిన తర్వాత నువ్వు కుర్చీలో కూర్చోవు. జాతర సీన్ నెక్స్ట్ లెవెల్. జాతర సీన్ కాకుండా ఇంకో సీన్ ఉంది అమ్మవారి గెటప్లా. అది క్లైమాక్స్ ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు మైండ్ బ్లోయింగ్. శ్రీవల్లి యాక్టింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. జాతర ఫైట్లోనే శ్రీవల్లి ఇంకో సీన్ ఉంటుంది. అల్లు అర్జున్ని డిఫెండ్ చేస్తుంది. ఆ సీన్ నెక్స్ట్ లెవెల్ అసలు. లేలే అంతా లాగిన ఏం లేదు. బోరింగ్ లేదు ఫిలిం. సింగల్ ఫైట్స్ అయితే సూపర్ హిట్. సుకుమార్ సూపర్ హిట్. పక్కా ఎవడైనా సినిమా చూసే మాట్లాడండి. సినిమా చూడకుండా ఫ్లాప్ గీపని కామెంట్లు చేస్తే ఎప్పుడూ ఊరుకోడు. ఒక్కసారి వచ్చి సినిమా చూడండి. సినిమా బాగోకపోతే అప్పుడు అడగండి. నేను అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ కూడా పెద్ద అభిమాని. బట్ సినిమా చూసి మాత్రం ఈరోజు చెప్తున్నా పక్కా చూడండి. జాతర అంటే జాతర. ఎక్స్ట్రాడినరీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. మొత్తం పుష్ప
ఏం మాట్లాడాలి సినిమా గురించి సూపర్ సినిమా